మానవుని పాపముల కొరకు ఆయన సిలువ వేయబడడానికి ఈ లోకానికి వచ్చాడు. పాత నిబంధన ప్రకారం అయితే మానవుని పాపము నుండి విడుదల కలగడానికి సంపూర్ణమైన విడుదల లేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక గొర్రెను కానీ, ఒక గువ్వను కానీ, ఆవును కానీ, గొర్రె పిల్లను కానీ అర్పించాలి. ప్రతిదినం ప్రతిదినం దేవాలయము దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారం గొర్రెను అర్పిస్తూ, ఆవులను అర్పిస్తూ, ఎద్దులను అర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎద్దుల వలనను మేకల వలనను మానవునికి పాపము నుండి విడుదల రాదు. ఆ పాపం చేసిన ఒక వ్యక్తి ఆ గొర్రెను అర్పిస్తే అంతవరకు అతని పాపము కప్పివేయబడుతుంది. మరల పాపం చేస్తాడు, మరల ఇంకొక గొర్రెను అర్పిస్తాడు. అట్లా మానవునికి పాపము నుండి విడుదల రాలేదు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మానవుని కొరకు సిలువ ఎక్కడానికైనా ఈ భూమి మీదకి వచ్చి తన పరిచర్యను ఆరంభించి అనేక అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యములు, రోగంలో ఉన్న వారిని స్వస్థపరిచి